హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వ్లాగ్ వీడియో వచ్చేసి మా ఊరి సీతారాముల ఊరేగింపు అండి. వీడియో పాతదే అయినా కూడా కొత్తగా ఉంటుంది, ఒక లుక్ వేసేయండి. లాస్ట్ మంత్ శ్రీరామనవమికి మా ఊర్లో సీతారాములకి కళ్యాణం చేసి అదే రోజు నైట్ ఊరేగింపు చేశారు. నేను సీతారాముల కళ్యాణం వీడియోని షేర్ చేశాను వన్ ఆఫ్ వ్లాగ్ రూపంలో. కాకపోతే అదే రోజు నైట్ జరిగిన ఊరేగింపును షేర్ చేయలేదు. ఇది వీడియో పాతదే అయినా కూడా నేను కొత్తగా షేర్ చేసి మీకు పంపిస్తున్నాను. మా ఊళ్ళో సీతారాముల కళ్యాణం ఊరేగింపుకు అందరూ హ్యాపీగా సీతారాముల్ని ఊరేగించి మళ్ళీ విగ్రహాలని గుడిలో పెడతారండి. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఏంటంటే నేను మా ఇంట్లో ఉన్నాను. సో ఫస్ట్ టైం నేను మా ఇంటి దగ్గర సీతారాముల కళ్యాణానికి కొబ్బరికాయ కొట్టడము. లాస్ట్ ఇయర్ అయితే అప్పుడు మా ఇండ్లు ఇంకా పూర్తి కాలేదు, ఈ ఇయర్ పూర్తయింది. సో అదే ఇంట్లోనే ఊరేగింపు రోజు దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. ఫస్ట్ టైం అనమాట నా సొంత ఇంట్లో నేను దేవుడికి ఊరేగింపులో కొబ్బరికాయ కొట్టి దర్శించుకోవటము. ఊళ్ళో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారండి. అందరూ రంగులు పట్టించుకొని అందరూ బాగా కలిసిమెలిసి ఊరేగింపు జరిపించి హ్యాపీగా ఉంటారు. మా పాప కూడా ఊరేగింపు రథాన్ని లాగిందండి. ఇక్కడ మా పాప, మా కోడలు ఉందన్నమాట. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. మా పాప 10th ఎగ్జామ్స్ అయిపోయింది. దేవుడికి బాగా దండం పెట్టుకొని ఊరేగింపు రోజు రథాన్ని లాగింది. బక్కది వన్ సైడే నిలబడింది, లాగలేదు. అయినా బలవంతంగా నేను లాగుతానని చెప్పి ఒక వీధి లాగిందనమాట. మంచిదే కదా, దేవుడికి రథం లాగడం అనేది చాలా మంచిది, లాగమ్మ అని చెప్పేసి నేను కూడా చెప్పాను. లాగేసేసింది. దానికి తగిన విధంగానే మా పాపకు కూడా మంచి ప్రతిఫలం అనేది దక్కిందనమాట. మనం ఎంత కష్టపడినా పైన దేవుడి అనుగ్రహం లేనిదే ఏది నెరవేరదండి. అది నాకు బాగా తెలిసిన విషయము. మనం ఎన్ని రకాలుగా పొద్దున్న లేచినప్పటి నుంచి ఎంత కష్టపడినా కూడా దేవుడు దయ అనేది అంతో ఇంతో ఉండాలి. మా పాప బాగా చదువుకొని బాగా కష్టపడింది. దానికి తగిన విధంగానే దేవుడి భక్తి కూడా ఉందండి. నమ్ముతుంది, మంచిగా పూజ చేసుకుంటుంది, మంచిగా దండం పెట్టుకుంటుంది. ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట మా పాప కూడా రథం లాగడము. దానికి తగిన విధంగానే 10thలో మంచి మార్క్స్ సంపాదించుకునింది. మా చిన్న పాప పటాకుల దగ్గర ఉంది. ఆ రోజు అంతా టపాసులు కాలుస్తూ ఉంటారు. చిన్నోడైతే టపాసులు కాల్చుకుంటూ ఉంది వాళ్ళ మామూల దగ్గర. వీళ్ళంతా ఊర్లో వాళ్ళండి, హ్యాపీగా ఉన్నారు అందరూ. సో నాకు కూడా ఏదైనా ఇలాంటి స్పెషల్ అకేషన్ జరిగినప్పుడు ఊరికి రావాలని అనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మా ఊర్లో బోరింగ్ దగ్గర అందరూ అబ్బాయిలు బోరింగ్ దగ్గర మట్టి పూసుకుంటున్నారు, రంగులు పూసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ బోరింగ్ బురద పూసుకొని బోరింగ్ దగ్గర కొట్టుకొని కడుక్కుంటూ ఉన్నారు. అంత జాలీగా ఉన్నారు వాళ్ళు. మరి మీకు మా ఊరికి సంబంధించిన ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మరికొన్ని ఇలాంటి రాజేష్ వరల్డ్ వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.